రిజల్ట్స్ అనౌన్స్ అవుతుంది. బట్ ఐ వాంట్ టు మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ ఒకేషన్. సీజన్ 1 వాజ్ అ వెరీ గ్రాండ్ సక్సెస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. సీజన్ 2 అనే ఆలోచననే లేదు. బట్ వెన్ ఇట్ కేమ్ టు నవంబర్ అందరు కాల్ చేసి అన్న ఈసారి ఇంకా సీజన్ 2 పెడతా ఉన్నారా అంటే మా ఆలోచననే లేదు. అయినను సీయింగ్ ద డిమాండ్ ఆఫ్ ద కాంగ్రిగేషన్ అండ్ ద పబ్లిక్, నిజంగా దే హ్యావ్ అ జీల్ టు సింగ్, దే హ్యావ్ వాంట్ టు సింగ్, బట్ దే నీడ్ అ ప్లాట్ఫామ్ దొరికితే ఎప్పుడు పాడాలి అని కాసుకొని ఉంటున్నారు. సో మేము ఇంకా ప్రేయర్ఫుల్గా ఇన్ అ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, హార్డ్లీ 15-20 డేస్లో మేము అనౌన్స్ చేశాము. అండ్ విదిన్ 10 days వీ హ్యావ్ టు క్లోజ్ ద రిజిస్ట్రేషన్. మేము 80 మంది అనుకున్నాము, 110 మంది వచ్చారు. రియలీ ద గ్రేట్ సపోర్ట్ అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ సక్సెస్ఫుల్ జస్ట్ బికాస్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ and their prayers. And one more good news for you in 2025. లాస్ట్ టైం ఇంకా నేను మీకు అనౌన్స్ చేశాను, దీనికంటే అద్భుతంగా భారీగా ఉండే ఒక ప్రోగ్రామ్ తోటి మేము మరొకసారి మేము ముందుకు వస్తామని. అదే రీతిగా ఐఎమ్ కీపింగ్ అప్ మై వర్డ్. 23లో చెప్పిన రీతిగా వీఆర్ కమింగ్ విత్ అ వెరీ బ్రాండ్ న్యూ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ कौन बनेगा मास्टर्स ऑफ बाइबल क्विज. It's same as a KBC replica. Almost the works have been done. Last finishing stage లో ఉంటున్నాము. ఇంటీరియర్ ఇది ఏముంటున్నదంటే ఇట లార్జ్ స్కేల్లో ఉండదు, 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. ఇట్ విల్ బీ ఇన్ అ స్టూడియో మేక్. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. నో ఏజ్ బారింగ్ ఏం లేదండి. అంశం వచ్చేసి ఓల్డ్ టెస్టిమెంట్ ఫుల్. అక్కడ నేను ఎవరికో చెప్పాను, ఓల్డ్ టెస్టిమెంట్ ఫుల్ అనగా గుడ్లు బయటికి వచ్చినాయి వాళ్ళకు. ఏందన్నా ఓల్డ్ టెస్టిమెంట్, అందరూ ఒక్కొక్క బుక్ చెప్తేనే మాకు సాల్ అవుతుంది, మీరేంది ఓల్డ్ టెస్టిమెంట్ అంటే, మార్క్ మై వర్డ్స్, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ సండే స్కూల్ పోర్షన్. మీరు దారిలో వెళ్తూ వచ్చి కూర్చున్నా మీరు కంపల్సరీగా యూ విల్ బికమ్ ద మాస్టర్ ఆఫ్ బైబిల్ క్విజ్. మా ఉద్దేశం ఏముంటున్నదంటే, వి నీడ్ ద సీక్రెట్స్ ఆఫ్ ద బైబిల్ టు కమ్ అప్. అందరికీ ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా బైబిల్ చదవడం అనేది ఇట్స్ అ వెరీ బోరింగ్ సబ్జెక్ట్, బట్ వీ వాంట్ యూ ఆల్ టు గెట్ ఇన్ టు అవర్ ద ప్రోగ్రామ్. దీని గురించి అన్నా అట్లీస్ట్ బైబిల్ను తిరిగేస్తారు. మీరు తిరిగేరని కాదు, తిరిగేస్తారు దీని గురించి ఉద్దేశపూర్వకంగా అనే మా ఒక ఉద్దేశం ఉంటున్నది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినానో ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. ఈరోజు ఇంకా 25% మగవాళ్ళు ఉన్నట్లయితే 75%. సో ఈవెన్ దిస్ టైమ్ ఈజ్ గ్రేస్ మినిస్ట్రీస్ మళ్ళీ శుభవాక్యము ఇద్దరం చేరి వీఆర్ కమింగ్ అవుట్ విత్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్, లేడీస్ స్పెషల్. వంటతో పాటు వాక్యము వింతగా ఉంటుంది. బట్ మా ఉద్దేశం ఏముంటున్నదంటే, ప్యూర్గా కుకింగ్ ప్రోగ్రామ్ పెట్టామనుకోండి, ఇట్ బికమ్స్ అ సెక్యులర్ కుకరీ ఛానల్ అయిపోతుంది. మా ఉద్దేశం అది కాదు. ఎక్కడ ఏమి చేసినానో కేంద్ర బిందు, ద ఫోకస్ మస్ట్ బి జీసస్ క్రైస్ట్. అందుకని ఎన్నో మందిని మనం చూస్తూ ఉంటున్నాము, లేడీస్ ఎస్పెషలీ, దే హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ టాలెంట్ టు ప్రీచ్, వెరీ బ్యూటిఫుల్ టాలెంట్. మనకంటే భారీగా చెప్తారు వాక్యాలు. అయితే ప్లాట్ఫామ్ కొరత ఉంటున్నది, ఎస్పెషల్లీ ఫర్ ద లేడీస్. మీరు గమనించాలి లేడీస్, ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్, ఇట్స్ అ లేడీస్ స్పెషల్ ప్రోగ్రామ్. వంటతో పాటు వాక్యము, ప్రీచింగ్ అండ్ కుకింగ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. మీరు వెళ్తూ అందరికీ హ్యాండ్ బిల్స్ ఇచ్చి ఉంటున్నాం మేము, ప్యాంప్లెట్స్. ఓకే అండి. అందులో ఒకవైపు వచ్చేసి కేబీసీ ఉంటున్నది, కాంటాక్ట్ నెంబర్స్ ఉంటున్నాయి. ఫ్రమ్ డే 1 ఈ రోజు నుంచే యూ కెన్ స్టార్ట్ రిజిస్టరింగ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ప్రతి వారం ఉంటుంది ఈ యొక్క ప్రోగ్రామ్, ప్రతి వారము ప్రతి ఎపిసోడు లైవ్గా ఉంటుంది మా ఒక శుభవాక్యం ఛానల్లో. సో మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్. ఎందుకంటే ఫస్ట్ మన స్థానికుల మధ్యలో ఇదేమన్నా మొబలైజ్ అయినట్లయితే వీ కెన్ గో టు డిస్ట్రిక్ట్ అండ్ టు ద స్టేట్. ఆమేన్. హల్లెలూయా. సో మేక్ ద బెస్ట్ యూజ్ of these two programs and please uphold them in your personal prayers, because prayers are a very powerful thing.
ఏంటండి, పాంప్లెట్లు పని చేయవు. ఏం పని చేస్తాయండి? ప్రార్థనలు పని చేస్తాయి. సో ప్లీజ్ ప్రే ఫర్ హిస్ గ్రేస్ మినిస్ట్రీస్, ప్లీజ్ ప్రే ఫర్ ద అప్కమింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ప్లీజ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అట్ ద ఫస్ట్. ఓకే, నా పాస్టర్మ గారు వెయిట్ చేస్తూ ఉంటున్నారు. నా ఐ కాల్ అపాన్ డి తెరిజా, ABM చర్చ్ పాస్టర్మ, టు ప్లీజ్ సింగ్ ఎ సాంగ్. వేదికను అలంకరించినటువంటి పెద్దలకును, కుడి వచ్చిన మీ అందరికీ మా ABM తెలుగు బ్యాప్టిస్టు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా పేరు తెరిసా రత్నకుమార్. నేను పాడబోయే పాట యేసు వెలసెను. యేసు వెలసెను ఇలా ఎందు ఈనాడే, యేసు వెలసెను ఇలా ఎందు ఈనాడే, కనుల పండుగే కలలన్నీ నిజమాయే, యేసు వెలసెను ఇలా ఎందు ఈనాడే, కనుల పండుగే కలలన్నీ నిజమాయే, పరము వీడెను ఈ ధరణి కోరెను, పరము వీడెను ఈ ధరణి కోరెను, యేసు వెలసెను ఇలా ఎందు ఈనాడే, కనుల పండుగే కలలన్నీ నిజమాయే. గొల్లలు తారకనుగొని జ్ఞానులు, తోడు తీర్చి కాంతులు బాలుని కోసమే, గొల్లలు తారకనుగొని జ్ఞానులు, తోడు తీర్చి కాంతులు బాలుని కోసమే, ఊయలే ఊపిరి జోలలే పాడిరి, ఊయలే ఊపిరి జోలలే పాడిరి, లాలి లాలని జోలాలి లాలని, లాలి లాలని జోలాలి లాలని, యేసు వెలసెను ఇలా ఎందు ఈనాడే, కనుల పండుగే కలలన్నీ నిజమాయే, పరము వీడెను ఈ ధరణి కోరెను, పరము వీడెను ఈ ధరణి కోరెను, యేసు వెలసెను ఇలా ఎందు ఈనాడే, కనుల పండుగే కలలన్నీ నిజమాయే, కలలన్నీ నిజమాయే, కలలన్నీ నిజమాయే. థ్యాంక్ యూ. సీరియల్ నంబర్ 83 కేస్